అందరికీ నమస్కారం. నా పేరు బొలిపాటి నరసింహ. నేను కోవూరు టౌన్ ఫైనాన్స్ రిపోర్టర్ని. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కోవూరు నియోజకవర్గ ప్రధానికులందరికీ. గత 2 రోజులుగా ఒక విషయం వైరల్ అవుతూ ఉంది. అది స్ట్రోబెరీ కాలనీ దగ్గర ఇల్లు కొట్టేసినటువంటి ఒక విషయం. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. అదేవిధంగా మనం పెట్టేటువంటి ఒక పోస్టులు కానీ వీడియోలు కానీ ఒక ఇన్ఫర్మేషన్ తెలియజెప్పేదిగా ఉండాలి, కానీ తప్పుదోవ పట్టించి సమస్యలు సృష్టించే విధంగా ఉండకూడదని నా మనవి. దాంట్లో భాగంగా జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి ఒక కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఒకరు ఇద్దరు, వాళ్ళు చేసినటువంటి ఒక పనికి అమాయకులైనటువంటి ఒక ప్రజలు తప్పుదోవ బట్టి సమస్యలు కొని తెచ్చుకున్నారు. 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డు విస్తరణ అనేటువంటి ఒక దాంతో శిలాఫలకం సాలుచింతలో కెనాల్ దగ్గర వేయడం జరిగింది. అప్పటి నుంచే రోడ్డు మార్జిన్ కింద స్థలాలన్నీ కొట్టివేయబడతాయని చెప్పని మార్కింగ్ ఇచ్చారు. ఎక్కడి దాకా? పీటర్ కెనాల్ దాకా. అదేవిధంగా ఆ రోడ్డుకి ఇరువైపులో ఉండేటువంటి ఒక కొంతమంది ప్రజలకి నందలగుంట, గుమ్మల దిబ్బలో ప్లాట్లు కేటాయించడం జరిగింది. వారిని ఈరోజు అవసరం నిమిత్తం 3 నెలల క్రితమే ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. అభివృద్ధి జరిగేటప్పుడు 1-2 ఆటంకాలు ఏర్పడ్డా కానీ మనం అభివృద్ధి సైడ్ వెళ్ళాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు కోవూరు నియోజకవర్గ గుచ్చి కానీ, అదేవిధంగా కోవూరు కానీ, కోవూరు పీటర్ కాలువ అయితే పక్కన గ్రామాల వాళ్ళు చెప్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉందని. అదేవిధంగా పెరిగినటువంటి ఒక జనాల కారణంగా ఈ వెహికల్స్ ఎంత ఆటంకంగా ఉన్నాయో మనందరం గమనిస్తూ ఉన్నాం. సాల్చింతల కానించి సాయిబాబా గుడి దగ్గరికి పోవాలంటే మినిమం 1/4 గంట టైం పడుతుంది. ఆ విధంగా బజార్లో ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్ రోడ్డు విస్తరణ జరిగితే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నారు. సో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కోవూరు స్ట్రోబెరీ కాలనీ దగ్గర డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసు కన్స్ట్రక్షన్కి సంబంధించి ఖాళీ చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకు చెప్పడం జరిగింది. అందరూ స్వచ్ఛందంగా వారి కేటాయించినటువంటి ఒక స్థలాల్లో ఇల్లు కట్టుకొని వెళ్దామని నిర్ణయించుకొని అందరూ ఖాళీ చేశారు. ఒకరు ఇద్దరు మాకు సమస్య ఉందని చెప్పని మేడం దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళకి అడిగినంత వరకు సమయం కేటాయించడం జరిగింది. కానీ ఈరోజు సోషల్ మీడియాలో ప్రతిపక్ష హోదా అని చెప్పుకునేటువంటి కొంతమంది ఏం చెప్తున్నారు? ప్రశాంతమ్మ ఇల్లు కూల్చివేస్తుంది. ప్రశాంతమ్మ ఇల్లు కూల్చివేసేదా, ఇల్లు కట్టించేదా అని చెప్పని మీకు తెలియదని నేను అడుగుతున్నా మీడియా ముఖంగా. ప్రశాంతమ్మ ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, వాళ్ళ సొంత నిధులు ఎంతమందికి ఇస్తున్నారు, అదేవిధంగా వారి సొంత నిధులతో ఇల్లు కట్టించేవాళ్ళే కానీ ఇల్లు కూల్చేవాళ్ళు కాదని చెప్పని మీరు ఒకసారి గమనించాలి. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మేడం గారి కాడికి పోయి మీ సమస్యను చెప్పుకుంటే సమస్య తీరుతుంది, కానీ ఎవరో ఒకరు ఇద్దరు చెప్పిన మాటలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తే అది మీకే నష్టం అని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా మరొకసారి సోషల్ మీడియా అనేది మనం పెట్టేటువంటి ఒక పోస్టులు కానీ వీడియోలు కానీ ఒకరికి మార్గదర్శకంగా మంచి చేసే విధంగా ఉండాలి, కానీ తప్పుదోవ పట్టించి సమస్య వాళ్ళని ఎత్తికి చుట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టేదిగా ఉండకూడదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో కోవూరు చాలా ముందంజకు వెళ్తూ ఉంది. అదేవిధంగా వేమిరెడ్డి దంపతులు ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయపడుతున్నారో మీరందరూ గమనించాలి. అందరూ లబ్ధి పొందుతున్నారు, కానీ వాళ్ళ మీద బురద చల్లేటువంటి
ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తూ ఉన్నాం. వాళ్ళ మీద బురద చల్లడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని చెప్తున్నాం. వాళ్ళు ఇల్లు కట్టించేవాళ్ళే కానీ ఇల్లు కూల్చేవాళ్ళు కాదు. ప్రశాంతమ్మ గారికి పని కట్టుకొని స్టోపిడీ కాలనీ కరెంట్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఒక ఇల్లు కొట్టించాల్సిన విషయం అయితే ఆమెకు లేదు అని మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి నేను సభాముఖంగా మీకు ఈ విధంగా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు సమన్వయంతో సమస్య అంటే ముందుకు వచ్చేవాళ్ళే కానీ ఆ సమస్యను సృష్టించి పబ్బం గడుపుకునే వాళ్ళు కాదని చెప్పని మనందరం కూడా గమనించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో కోవూరు నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఆ అభివృద్ధి కార్యక్రమాలని ఓరవలేనటువంటి కొంతమంది ఆ విషయాన్ని మసకపరచడానికి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తూ ఉన్నారు. ఆ చిల్లర పనులను మానుకొని మనం అభివృద్ధిని కోరుకొని ప్రజల్ని తప్పుదో పట్టించకుండా సోషల్ మీడియా పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.